చాలా రోజుల తర్వాత ఒక సినిమా ట్రైలర్ నాకు ఆ సినిమాని చూడాలి అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ల గారి సినిమాలు ఎప్పుడూ కూడా చాలా గ్రౌండెడ్‌గా, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అండ్ మనం యూజువల్‌గా చూసే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆయన సినిమాల్లో చాలా తక్కువుంటాయి. అందుకే శేఖర్ కమ్ల గారు ఆయన ఓన్ లీగ్‌లో ఉన్నారు అని అనిపిస్తుంది. ఇంకొన్ని డేస్‌లో రిలీజ్ అవ్వబోతున్న శేఖర్ కమ్ల గారి 'కుబేరా' సినిమాపై నాకు పర్సనల్‌గా ఎటువంటి హైప్ లేదు. ఈవెన్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి ఆ సినిమాలో నాగార్జున గారు ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారన్నప్పుడు కూడా శేఖర్ కమ్ల గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు అని అనిపించింది. కానీ అదే ప్రాజెక్ట్‌లో ధనుష్ కూడా వర్క్ చేస్తున్నాడు అని తెలిసాక యెస్, శేఖర్ కమ్ల గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయా. అలా స్లోగా పోస్టర్స్, సాంగ్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ బయటకొచ్చింది. బట్ ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా మాత్రం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది చూస్తున్నంత సేపు. ఆ సాంగ్ థీమ్ గూడా బావుంది. అండ్ దెన్ ట్రైలర్ పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ వీడియోలో ఎందుకు 'కుబేరా విల్ బి బెస్ట్ ఫిల్మ్' అని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 'వై టు వాచ్' అని ఒక వీడియో చేయొచ్చు. బట్ అది ప్రమోషనల్ వీడియోలో అయిపోతుంది. అలాంటి వీడియో నేను శేఖర్ కమ్ల గారికి చెయ్యాలి అని అనుకోవట్లేదు. సో, ఎందుకు 'కుబేరా' సినిమా తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవుతుంది అని ఇన్ డెప్త్‌గా, డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు. అప్పుడే నువ్వు ఎలా చెప్తావు బ్రో ఆ సినిమా బెస్ట్ సినిమా అవుతుంది అంటే, ఐ హావ్ ఎన్ ఆన్సర్. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయినా గానీ, గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్‌కి అండ్ మూవీ లవర్స్‌కి ఆ సినిమాలంటే ఒక స్పెషల్ రెస్పెక్టో ఆర్ లైక్ లవ్వో ఉంటుంది. ఇన్ మై ఒపీనియన్ అది కూడా సక్సెస్సే. అలా కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పెద్ద కలెక్షన్‌లు రావాలి, అవే హిట్ సినిమాలు అనుకునే వాళ్ళకి నేను చెప్పే నెక్స్ట్ పాయింట్స్ ఏవి కూడా డజంట్ మేక్ సెన్స్. సో, మీరు వీడియో చూడడం, చూడకపోవడం మీ ఇష్టం. బట్ సక్సెస్ అంటే కలెక్షన్‌లోనే ఉండదు అని నమ్మే వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుంది. ఓకే. ఓకే. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ద కోర్. నంబర్ 1 ద పూర్ అండ్ ద రిచ్. మనం మన డే టు డే లైఫ్‌లో చూసేది, ఫీల్ అయ్యేది ఈ డిఫరెన్స్‌ని. కానీ చాలా వరకు మూవీస్‌లో ఈ పాయింట్‌ని అసలు ప్రాపర్‌గా యూజ్ చేయరు. లేదా ఏదో ఒక సైడ్‌ని మాత్రమే బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. కానీ 'కుబేరా' సినిమా అంతా కూడా సొసైటీలో ఉండే ఈ పూర్ అండ్ రిచ్ మైండ్ సెట్స్ అండ్ ఐడియాలజీస్ మధ్య కాన్‌ఫ్లిక్ట్‌లా కనిపిస్తుంది. ఈవెన్ ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. 'కుబేరాలో' ధనుష్ ప్లే చేస్తున్న బెగ్గర్ క్యారెక్టర్‌కి అండ్ జిమ్ సర్బ్ ప్లే చేస్తున్న కార్పొరేట్ టైకూన్‌కి మధ్య కాన్‌ఫ్లిక్ట్ అని. యూజువల్‌గా ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్స్‌ని చాలా సినిమాల్లో మనం చూసాం. బట్ ఈ ప్లాట్‌పై శేఖర్ కమ్ల గారి టేక్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని అనిపించింది. అసలు ఒక బెగ్గర్ ఎలా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎంపైర్‌ని ఎదిరించాడు అండ్ ఈ ప్రాసెస్‌లో బెగ్గర్ లైఫ్‌కి ఏమైంది అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాలో. ఈ రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్‌ని రియాలిటీకి దగ్గరగా ప్రాపర్‌గా డిపిక్ట్ చేస్తే మాత్రం చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాడు. నంబర్ 2 ద రియాలిటీ. ధనుషే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. శేఖర్ కమ్ముల గారు ఏదో చేస్తారనుకుంటే బెగ్గర్ గెటప్‌లో నన్ను భిక్షం ఎత్తుకునేలా చేశారు అని. యెస్, రియల్‌గా ఉండాలి అని ముంబైలోని ధారావి స్లమ్ దగ్గర ధనుష్ క్యారెక్టర్‌కి రిలేటెడ్ అయిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ని షూట్ చేశారంట. ఆ టైంలో ధనుష్ ఒక చెత్త కుప్ప దగ్గర మాస్క్ ఆర్ ఏ ప్రొటెక్షన్ లేకుండా 5 అవర్స్ పైనే ఉన్నారు అన్న న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. ఇది ఎంతవరకు నిజమన్న డౌట్స్ ఉంటే డౌట్స్ ఏం వద్దు. అది నిజమే. ధనుష్ గారే అక్కడ యాక్ట్ చేశారంట. ఈవెన్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా రియాలిటీకి దగ్గరగా చాలా గ్రౌండెడ్‌గా ఉంటుంది అని అనిపించింది ట్రైలర్ చూసాక. బికాజ్ శేఖర్ కమ్ల గారు 'కుబేరా' సినిమాని ఆయన ప్రీవియస్ వర్క్స్‌లోని రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేలా కేర్ తీసుకున్నారు. అందుకే ఏ క్యారెక్టర్‌ని మీరు చూసినా వాళ్ళ క్యారెక్టర్‌కి సూట్ అయ్యే గెటప్‌లో అండ్ ఆ ఎమోషన్‌లోనే ఉన్నారు ట్రైలర్‌లో అంతా. అండ్ శేఖర్ గారి సినిమాలతో మనం రియాలిటీ చెక్ అయితే చేసుకోవచ్చు. నంబర్ 3 గ్రేట్ పెర్ఫార్మర్స్. ధనుష్ ఏ రేంజ్ పెర్ఫార్మర్ అన్నది నేను మళ్ళీ స్పెషల్‌గా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నా. మీకింకా డౌట్ ఉంటే ధనుష్ అండ్ వెట్రిమారన్ కాంబోలో వచ్చిన 'అసురన్' సినిమా చూడండి. ఆ సినిమాలో ధనుష్ పెర్ఫార్మన్స్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ మన తెలుగు నుండి నాగార్జున గారున్నారు. కొన్ని ఇయర్స్‌గా ఆయనలోని పెర్ఫార్మర్‌ని చాలా వరకు డైరెక్టర్స్ సరిగ్గా యూజ్ చేయలేదు అన్నది రియాలిటీ. అందుకే నాగార్జున గారి ప్రీవియస్ వర్క్స్ అంత ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ శేఖర్ కమ్ల గారు ఒక స్టార్ హీరోని స్టార్‌లా చూపిస్తారో లేదో తెలీదు గానీ, ఆ స్టార్‌లోని యాక్టర్‌ని మాత్రం 100% చూజ్ చేసుకుంటారు. సో, నాగార్జున గారు ఆయన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చుంటారు 'కుబేరాలో'. అండ్ 'రష్మిక' కూడా ఉంది. షీ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. కానీ ఆ సైడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే సినిమాలు తనకి సరిగ్గా పడలేదు. బట్ 'కుబేరాలో' శేఖర్ కమ్ల గారు 'రష్మికలోని' యాక్టర్‌ని బాగా యూజ్ చేసుకున్నారు అని ట్రైలర్‌తోనే చెప్పారు. అండ్ ఇంకా చాలామంది మంచి పెర్ఫార్మర్స్ ఉన్నారు 'కుబేరాలో'. సో, ఇట్ విల్ బి ఎ ఫీస్ట్ టు వాచ్ దెమ్ ఆన్ బిగ్ స్క్రీన్. నంబర్ 4 శేఖర్ కమ్ల. నాకు పర్సనల్‌గా శేఖర్ కమ్ల గారి 'లీడర్' సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన వర్క్స్ కూడా నచ్చుతాయి గానీ 'లీడర్' సినిమా నా పర్సనల్ ఫేవరెట్. కానీ శేఖర్ కమ్ల గారు 'లీడర్' సినిమా జోన్‌లో ఒక సినిమా చేసి చాలా ఇయర్స్ అవుతుంది. బట్ 'కుబేరా' సినిమాతో మళ్ళీ ఆ జోన్‌లో ఒక సినిమా తీస్తున్నారని అనిపించింది ఫస్ట్ లుక్కే. 'కుబేరా' సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాతే రిలీజ్ అయింది ధనుష్ ఫస్ట్ లుక్. బ్యాక్‌గ్రౌండ్‌లో శివుడు అండ్ పార్వతీదేవుల ఫోటో ఉండి ఫ్రంట్‌లో బెగ్గర్ గెటప్‌లో ధనుష్. ఆ పోస్టర్ చూసిన వెంటనే మైండ్ పోయింది. అసలు ధనుష్‌తో శేఖర్ కమ్ల గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న చిన్న ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ అయింది నాలో. అలా స్లోగా అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ శేఖర్ కమ్ల లాంటి మంచి డైరెక్టర్‌కి ధనుష్ అండ్ నాగార్జున లాంటి యాక్టర్స్ దొరికాక ఆయన ఒక పక్కా మంచి సినిమా తీస్తారు అని అనిపించింది. అండ్ 'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' అదే ప్రూవ్ చేసింది. శేఖర్ కమ్ల గారి సినిమాలకి ఒక గ్రౌండెడ్ ఆడియన్స్ ఉంటారు. అంటే మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ అండ్ మనలో ఉన్న ఒక సాఫ్ట్ పర్సన్. 'కుబేరా' సినిమా ఆడియన్స్‌ని సాటిస్ఫై చేస్తుంది అని నా గట్టి ఫీలింగ్. అండ్ ఫైనల్లీ 'కుబేరా' ఇట్‌సెల్ఫ్.
టు బి ఫ్రాంక్ ముందు చెప్పినట్టు 'కుబేరా' ట్రైలర్ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఆ రేంజ్‌లో నన్ను ఎప్పుడో 'జైలర్' సినిమా ట్రైలర్ ఎక్సైట్ చేసిందనుకుంటా. తర్వాత ఈ సినిమా ట్రైలర్. అసలు ఒక 'శేఖర్ కమ్ముల' గారి వరల్డ్ ఎలా ఉంటుంది అని 'కుబేరా' ట్రైలర్ సింపుల్‌గా అండ్ స్వీట్‌గా చెప్పేసింది. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగా ఉన్నాయి అని అనిపిస్తుంది. మళ్ళీ 'శేఖర్ కమ్ముల' గారు ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నారు అన్న నమ్మకం అయితే వచ్చింది 'కుబేరా' ట్రైలర్‌తో. అండ్ ఐ బిలీవ్ అదే నిజమవుతుంది అని. సో, ఇది మన వీడియో. మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అండ్ 'కుబేరా' సినిమాపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఛానల్‌లోని కంటెంట్‌ని చెక్ చేసి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకొస్తాం. అంతవరకు కీప్ వాచింగ్.